కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో కొన్ని రోజుల క్రితం జరిగిన మర్డర్ కలకలం రేపింది. మైలారం గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తిని హత్య చేసి గ్రామం సమీపంలో పూడ్చిపెట్టిన ఘటనపై నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గతంలో పూలేందర్ గౌడ్ అనే వ్యక్తితో రంగస్వామి తరచూ ఫోన్లో మాట్లాడేవాడని డీఎస్పీ తెలిపారు. అతనిపై అనుమానంతో గురువారం పూలేందర్ గౌడ్ ను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టగా నిందితుడు హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడు పూలేందర్ కు గతంలో కూడా అనేక మర్డర్లతో సంబంధం ఉందని డీఎస్పీ వెల్లడించారు. కేసుపై విచారణ సాగుతుందని వివరించారు. ఇక అలాగే ఈ మర్డర్ కేసు విచారణలో కొల్లాపూర్ సిఐ మహేష్, కోడేరు ఎస్ఐ జగదీష్ లు పాల్గొన్నారని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. మైలారం గ్రామం కోడేరు మండలం అనే వ్యక్తి మిస్ అయ్యండి అని చెప్పేసి వాళ్ళ భార్య దరఖాస్తు ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే దాని మీద ఎప్పుడు మిస్ అయ్యిందంటే ఆయన 29/7/2025 పోయిన నెల 29వ తారీఖు అంటే కరెక్ట్గా ఒక నెల రోజులు అవుతుంది ఇప్పటికి. ఆయన మిస్ అయ్యిందని చెప్పేసి మిస్ అయ్యిండు, ఆయన యొక్క ఆచూకీ దొరుకుతలేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన వేరే బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి సెర్చ్ చేసేటటువంటి క్రమంలో జడ్చర్ల నుంచి ఆయన ఫోన్ యొక్క స్విచ్ ఆఫ్ అయిపోయింది. జడ్చర్ల బస్ స్టాండ్ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ నుంచి మేము సీక్వెన్స్ ఎవరెవరితో మాట్లాడుతుండో ఏం చేస్తుండో అన్నీ వెరిఫై చేసుకుంటూ వచ్చినాం. వెరిఫై చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని వెరిఫై చేసుకుంటా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా వచ్చిన తర్వాత మాకు ఈ అచ్చంపేటలో ఉన్నటువంటి పూలేందర్ గౌడ్ మీద కొంచెం డౌట్ వచ్చింది. ఇతనితో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి పూలేందర్ గౌడ్ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత ఈ రోజు ఏం చేసినామంటే పుల్లయ్య గౌడ్ని ఈ రోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నాం. కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేషన్ చేస్తే అతను కన్ఫెస్ చేసినాడు. ఏమనంటే ఆయనకి ఈయనకు మధ్యలో ఏదో ఒక 40 acres ల్యాండ్ కావాలి, రియల్ ఎస్టేట్ వేరే వాళ్ళు అడుగుతున్నారు, ఆ భూమి ఇప్పియమని చెప్పేసి రంగస్వామి మన పూలేందర్ గౌడ్ దగ్గరికి వచ్చినాడు. ఆ ఇష్యూలో పరిచయం అయినారు. ఆ విధంగా పరిచయం అయ్యి గుప్త నిధులు ఉన్నాయి, గుప్త నిధులు కొన్ని డబ్బులు ఇస్తే బంగారం తీసుకొచ్చి ఇస్తా, ఈ విధంగా వీళ్ళ మధ్యలో సుమారు ఒక 6 months నుంచి ఆ రిలేషన్ అనేది ఏర్పడ్డది. ఆ రిలేషన్ తోని ఈ బంగారం తీసుకొచ్చి ఇస్తా అని చనిపోయిన డిసీజ్డ్ పర్సన్ చెప్పడంతో ఈ పుల్లయ్య గౌడ్ ఒక 5 lakhs rupees వరకు రంగస్వామికి ఇవ్వడం జరిగింది. ఆ ఇష్యూలో ఇద్దరి మధ్యలో చిన్న డిస్ప్యూట్స్ వచ్చినాయి. డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 లక్షలు తీసుకొస్తే ఇంకా కొంత బంగారం తీసుకొచ్చి ఇస్తా, బంగారం ఇవ్వలే, డబ్బులు తీసుకున్నాడు కానీ బంగారం ఇవ్వలేదు, ఇంకొక 5 లక్షలు ఇంకా బంగారం పెద్ద ఎత్తున తీసుకొచ్చి నీకు ఇస్తా అని చెప్పేసి ఆయన రంగస్వామి చెప్తే నా దగ్గర ఉన్న 5 లక్షలు ఇచ్చేసిన, ఇంకా నాకు డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎవరో స్వామీజీ ఉన్నారట, ఆ స్వామీజీ తలుసుకుంటే మనం డబ్బులు ఇస్తే మంచిగా ఉంటుంది, స్వామీజీకి డబ్బులు ఇవ్వకపోతే భస్మం అయిపోతాం అని చెప్పేసి ఈయన కొంచెం థ్రెటన్ చేసిండు. డిసీజ్డ్ పర్సన్ థ్రెటన్ చేసేసరికి ఇది ఎట్లనో ఉంది, వాతావరణం ఎట్లా ఉందని చెప్పేసి పుల్లయ్య గౌడ్తో పాటు ఒక 5-6 members అనుచరులు, అంటే వాళ్ళ బంధువులు, తర్వాత ఆయనతో పాటు కలిసి తిరిగే వాళ్ళు ఒక 5-6 members అందరూ కలిసి ఇతన్ని జడ్చర్ల నుంచి అల్లీపూర్ గ్రామం మహబూబ్ నగర్ తీసుకుపోయి అక్కడ దావత్ చేసుకున్నారు. దావత్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అందరు కలిసి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చంపి ఇక్కడ గుంత తీసి పూడ్చిపెట్టడం జరిగింది. రంగస్వామి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని